హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి. ఈ మటన్ కర్రీని తక్కువ మసాలాలతో ఎక్కువ టేస్ట్తో అయితే తయారు చేసుకుందాము. మనం మటన్ కర్రీ అంటే అందరము చాలా వరకు కుక్కర్లోనే కుక్ చేస్తూ ఉంటారండి. అలా కాకుండా మా విలేజ్లో అయితే మేము ఈ విధంగా కుక్ చేసుకుంటామండి, కుక్కర్ లేకుండా. అది ఎలా కుక్ చేసుకోవాలి అనేది వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే 1 కేజీ మటన్ అయితే తీసుకున్నానండి. ఈ మటన్ ఇంత సైజు ముక్కలు అయితే కొట్టించుకున్నాను. మటన్ చాలా లేతగా బాగా ఉందండి. ఈ మటన్ని వాటర్ పోసి 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. ఇలా బౌల్లోకి తీసుకున్న మటన్లో ఎటువంటి నీళ్లు లేకుండా నీళ్ళన్నిటినీ వంచుకొని ఈ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి మనం నీట్గా క్లీన్ చేసుకున్న మటన్ని వేసుకొని ఈ ప్యాన్ని స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకొని 2 రెమ్మల కరివేపాకును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇలాగ కరివేపాకు ఉప్పు యాడ్ చేసి కోవడం వలన మనకి మటన్ అనేది మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టి మటన్ని 15 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ విధంగా మటన్లోంచి అంతా వాటర్ అయితే రిలీజ్ అయి ఉంటుందండి. ఈ స్టేజ్లో మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి గెరటితో మొత్తాన్ని ఒకసారి బాగా కలయి తిప్పుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి గెరటితో కలయి తిప్పుకొని మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఈ మటన్లో వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయి ఉంటుందండి. ఇంకొంచెం వాటర్ ఉంది, దాన్ని మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలయి తిప్పుకుంటూ ఉంటే ఆ వాటర్ కూడా పూర్తిగా పోతుందండి. ఈ వాటర్ అంతా పోయిన తర్వాత మనం ఈ మటన్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి. చూసారా, ఇది నేను ఒకసారి యూజ్ చేశానండి డీప్ ఫ్రైకి. ఆ ఆయిల్ని నేను ఇలాగా చికెను, మటను మళ్ళీ వంటల్లో ఉపయోగిస్తానండి. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని గరిటెతో బాగా తిప్పుకుంటూ ఉంటే మనకి ఆయిల్లో ముక్కలు అనేవి బాగా ఫ్రై అయిపోయి ఉంటాయండి. ఇందాకల మనకి వాటర్లో ముక్కలు ఉడికాయి, ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై అవుతున్నాయండి. మనకి ఆయిల్లో ముక్కలు బాగా ఫ్రై అయ్యి అవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గరిటెతో బాగా తిప్పుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు తిప్పుకుంటూనే ఉండాలండి. అప్పుడు మనకి అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఉన్న తర్వాత 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని అవి కూడా మనకి మటన్లో బాగా కలిసిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి టమాటా ముక్కలు కూడా మటన్లో బాగా కలిసిపోయి ఉంటాయండి. చూసారా, ఆయిల్ అంతా పైకి వస్తూ ఉంది. ఇలా మనం గెరటితో తిప్పుకుంటూ టమాటాలు బాగా మగ్గించుకుంటే మటన్ మంచి టేస్ట్ ఉంటుంది, మటన్కి గ్రేవీ కూడా వస్తుందండి. మా అత్తమ్మ అయితే ఇదే స్టైల్లో కుక్ చేస్తారు, నేను అదే మీకు చూపిస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తాన్ని గెరటతో తిప్పుకుంటూ ముక్కలన్నిటికీ బాగా పట్టించుకోవాలండి. మా పిల్లలకైతే ఈ స్టేజ్లోనే ఈ ముక్కల్ని తింటామంటే చాలా ఇష్టమండి. మీ పిల్లలకు కూడా అలానే ఇష్టమైతే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మనం ఈ ఆయిల్లో ఈ మటన్ని కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో అన్ని వాటర్ అయితే పోసుకోవాలండి. నేనైతే 1 గ్లాస్ అయితే పోసాను వాటర్ని. గెరటితో మొత్తాన్ని ఒకసారి తిప్పి మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి 13 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి వేడి వేడి మటన్ అనేది రెడీ అయిపోతుంది. ఈ వేడి వేడి మటన్ మనకి గ్రేవీ ఎంత కావాలో చూసుకోవాలండి. ఈ గ్రేవీ అనేది పలుచగా ఉంటేనే మటన్ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, మటన్ మసాలా వేసి ఇంకొక 1 మినిట్ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ వేడి వేడి మటన్ కర్రీని అన్నం, చపాతీ, పుల్కా, రాగి ముద్ద ఇలా ఎందులోకి తిన్నా సూపర్గా ఉంటుందండి. ఈ మటన్ కర్రీని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని వేడి వేడిగా ఇడ్లీల్లో తిన్నా సూపర్గా ఉంటుందండి. మీరు ఎందులో తినడానికి ఇష్టపడతారో కామెంట్ చేసి చెప్పండి. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.